క్రీడా రంగంలో ముఖ్యంగా కబడ్డీలో సీనియర్ క్రీడా నిర్వాహకులు కేపీ రావు చేసిన కృషి మరువలేనిదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. కేపీ రావు ఎంతో మందిని ఆడించి అద్భుతమైన క్రీడాకారులను తయారు చేశారని గుర్తు చేశారు. ఆయన అభిమానులు కలిసి ఆయనను సన్మానించుకోవటం ఆయనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. క్రీడా రంగంలో ముఖ్యంగా కబడ్డీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీనియర్ క్రీడా నిర్వాహకులు కేపీ రావు స్వర్ణ జయంతి వేడుకను విజయవాడలోని ఎన్ఎస్సి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ మాజీ కౌన్సిల్ సభ్యులు నరేంద్ర ధ్రువ్ భట్రా, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రావు సహా పలువురు ముఖ్య అతిథులు హాజరై కేపీ రావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ తన ప్రియమిత్రుడు కేపీ రావు 50 ఏళ్లు క్రీడా జీవితం ముఖ్యంగా కబడ్డీకి చేసిన సేవలను కొనియాడారు. కేపీ రావు ఎంతో మందిని ఆడించి అద్భుతమైన క్రీడాకారులను తయారు చేశారని గుర్తు చేశారు. ఆయన అభిమానులు కలిసి ఆయన్ను సన్మానించుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఆయన భవిష్యత్తులో కూడా అనేక మంది క్రీడాకారులను తయారు చేయాలని, ముఖ్యంగా మన విజయవాడ ఆంధ్రప్రదేశ్లో ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ తాను పోటీలకు దూరంగా ఉంటున్నానని, అయితే ఈ 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని చెప్పారు. పాలకపక్షం, ప్రతిపక్ష నాయకులు అందరూ కలిసిమెలిసిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. సన్మానం అనంతరం కేపీ రావు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా క్రీడాకారులను ఉపయోగపడతానని వాగ్దానం చేశారు. 1990 నుండి 2024 వరకు కబడ్డీ అభివృద్ధికి తాను చేసిన కృషిని వివరించారు. తన హయాంలో కబడ్డీ క్రీడాకారులకు 2000 ఇస్తూ, క్లాస్ 1 ఉద్యోగాలు, గ్రాడ్యుయేట్స్ ఇస్తూ, రిజర్వేషన్లు, ఫుడ్ అలవెన్స్ ఇస్తూ ఒక రాజకుమారులాగా వెళ్లే విధంగా ఏర్పాటు చేశాను అని తెలిపారు. ఈ కృషికి ఆర్థికంగా, మానసికంగా తోడ్పాటు అందించిన తన భార్య కృష్ణకుమారికి సభలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. చరిత్ర ఎవరో చెబితే జరిగిపోదని, ఎవరో వక్రీకరించి చెబితే మారిపోదని, కబడ్డీని 1990లో మొదటిసారి ఇందిరాగాంధీ స్టేడియంలో తన నాయకత్వంలో నిర్వహించానని గుర్తు చేశారు. 35 సంవత్సరాల క్రితమే ఇందిరాగాంధీ స్టేడియం డెవలప్మెంట్ కోసం చెక్కతో స్టేడియం కట్టించిన ఘనత విజయవాడకే దక్కిందన్నారు. 1990 బీజింగ్ ఏషియన్ గేమ్స్లో కబడ్డీని చేర్చడం, భారతదేశానికి ఏకైక బంగారు పథకం లభించడం వెనుక తన కృషి ఉందన్నారు. 1994 ఏషియన్ గేమ్స్లో ఇండోనేషియా కబడ్డీ లేదు అని పేర్కొంటూ కబడ్డీని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టడానికి తాను ఎంతగానో పోరాడానని ఆయన తెలిపారు. సన్నిహితుడు, ప్రియమిత్రుడు కేపీ రావు 50 సంవత్సరాల క్రీడా జీవితం, ముఖ్యంగా కబడ్డీ జీవితం, ఆడటమే కాకుండా ఎంతోమంది ఆడించి ఎంతోమంది క్రీడాకారుల్ని తయారు చేసిన కేపీ రావు ఇవాళ ఆయన అభిమానులందరూ కలిసి వారిని సన్మానించుకున్నారు. అందులో భాగంగా నాకున్న సన్నిహితంతో ఇవాళ రావడం జరిగింది. వారిని ఒకసారి అభినందించి వెళ్దామని వచ్చాను. వారు ఇంకా మున్ముందు అనేక మంది క్రీడాకారులను తయారు చేయాలని, క్రీడల్లో ప్రోత్సాహం ఎక్కువ చేసి ఇంకా అనేక క్రీడా పోటీలు ముఖ్యంగా మన విజయవాడ, మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని చెప్పి కూడా కోరుకుంటారు. వారికి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంకా మున్ముందు అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు తెలిసిన ఎక్కడ మాట్లాడలేదు. ఇవాళ కూడా ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కి మాట్లాడాను. మామూలుగా మనం చాలాసార్లు చెప్పాను, మళ్ళీ అది చెప్పండి. నేను రాజకీయాల్లోకి దూరంగా ఉన్నాను. ఎందుకంటే బట్ ఈ 2 తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. పరిపాలకులు అలాగే ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కలిసిమెలిసిగా 2 రాష్ట్రాలని బాగా ముందు తీసుకెళ్ళాలని నేను కోరుకున్నాను. అవన్నీ రాజకీయ నాయకులు ప్రజలు చూసుకుంటారు. నా వరకైతే 2 రాష్ట్రాలు విడిపోయిన మనసులు కలిసిమెలిసి ముందుకెళ్లాలని, దిగ్విజయంగా దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను.